ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని ప్రచురించినారు. సర్క్యులేట్ చేసినటువంటి పేపర్లు ఇంగ్లీష్లో మాత్రం 4,000 ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని ఇచ్చారు. అంటే అసెంబ్లీని కౌన్సిల్ కూడా తప్పటగా పట్టించడం అనేది ఇది ఒక్కడే కనిపించింది. జనరల్గా ఇంగ్లీష్లో అంటే తెలుగు 5 సంవత్సరాల అసెంబ్లీలో చూసి ఇది అసలు ఫస్ట్ టైం నేను చూస్తాను. 40 years నాకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇటువంటి ఎప్పుడు చూస్తాను అని దాన్ని చెప్పి చదివించినాను. అంటే ఇట్లా చెప్పుకుంటే అనుకోవడం ఇందాక చెప్పినాను ఉచిత బస్సు మహిళలకు అక్కడ పడుతుంది. ఇంకా స్వయం కోసం అది నేను ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాను. మేనిఫెస్టో పెడతాను, నేను వచ్చేస్తాను. స్టూడెంట్స్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్తున్నాను. వాళ్ళకే పెట్టినారు అసలు అది అట్లా ఏదైనా సరే కనీసం ప్రభుత్వంతో నాలుగు తెలంగాణ నాలుగు 6 నెలల్లో ఆయన మొత్తం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకొకటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చాలా కేంద్రీకరించినటువంటి ప్రోగ్రామ్ కేంద్రీకరించినటువంటి ఫస్ట్ బ్యాంక్ ఉంటుంది. ఏ బ్యాంక్ ఉంటుంది ఫలానా తేదీన ఈ అమలు ఉందంటే ఆ తేదీన పట్టుకుంటారు. ఫలానా తేదీన మహిళలకు రుణమాఫీ పట్టాలంటే 18,000 మనకు అకౌంట్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే